పాడైపోతే మనం పడేస్తూ ఉంటాం కదా! అంటే ఒకవేళ సగం పోయినా, సగం పాడైపోయినా, సగం బాగుందని వాడేస్తాం కదా! లేదంటే ఇంకా టోటల్ కుళ్ళిపోయిందే ఇంక కంప్లీట్‌గా పడేస్తాం కదా! సో, పడేయకుండానే టమాటాలను ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. వేసుకొని మనం మిక్సీ జార్‌లో ఏసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. దీంట్లో కొంచెం కల్లుప్పైన ఏసుకోవచ్చు, నార్మల్ సాల్ట్ ఏసుకోవచ్చు. ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండితే సరిపోతుంది. కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా దాంతో పాటు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర రాగి, ఇత్తడి సామాన్లుంటాయి కదండీ! సో, మనం ఎలాగ బాగా రుద్ది రుద్ది బాగా పాలు చేసుకుంటాం. కానీ ఎటువంటి సర్ఫ్ కూడా లేకుండానే, సబీనా కూడా లేకుండానే ఈజీగా ఈ టమాటాలతోతే క్లీన్ చేసుకోవచ్చు. గ్యాస్ దీంట్లో వేసేసాను. వేసేసి ఒక అరగంట పాటు మనం అలా వదిలేసి, మన పని మనం మిగతా పనులు చేసుకున్నామనుకోండి, మనకు చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టమాటాలు కూడా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. కానీ చెక్కన పడేయకుండా ఇలాగ జస్ట్ మామూలుగా ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి, అంటే మనకు స్క్రబ్బర్ ఏం పెట్టకుండానే ఇలా నిమ్మకాయ చెక్కతో రుద్దేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మీకు కావాలంటే సబ్బు పెట్టుకొని వాష్ చేసేసుకోవచ్చు.